ఇప్పుడు మీ ముందుకి ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను, మేము తీసుకురాబోతున్నాను. అతను ఒక మంచి విషయాన్ని మీకు తనదైన శైలిలో మీకు వివరించడానికి మీ ముందుకు వస్తున్నారు. చక్రి గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. హలో, హ్యాపీ ఆఫ్టర్నూన్. ఇక్కడ మూవీస్ అంటే ఎంతమందికి ఇష్టం? క్రికెట్ ఒక మూవీ తయారీ అవ్వాలి అంటే, రెడీ అయి మన దగ్గరికి రావాలి అంటే ఎంతమంది కష్టపడితే వస్తుండొచ్చు? మేబీ అట్లీస్ట్ ఒక 500 to 1000 మెంబర్స్. ఒక 24 క్రాఫ్ట్స్ కష్టపడితే ఒక మూవీ వస్తుంది. కొన్ని 100 కోట్ల బడ్జెట్ పెడితే వస్తుంది. అలాంటిది మన లైఫ్ 100 సంవత్సరాల జీవితాన్ని, మన జీవితం కరెక్ట్గా ఉండాలంటే ఎవరైనా వర్క్ చేస్తారా? మన జీవితం కోసం మనం మాత్రమే కష్టపడాలి. డైరెక్టర్ మనమే, కొరియోగ్రాఫర్ మనమే, విలన్ మనమే, హీరో మనమే. జనరల్గా చదువు ఎందుకు అవసరము అంటే మనలో ఉన్న ఒక శత్రువును గుర్తించడం కోసం మాత్రమే చదువు అవసరం, జ్ఞానం కోసం కాదు. మనలో ఎక్కువ విలన్ ఎలివేట్ అవుతూ ఉంటాడు, హీరో అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. మన హ్యాబిట్ను బట్టో లేదంటే మనం తిరిగే ఫ్రెండ్స్ని బట్టో విలన్ ఎక్కువ స్థాయిలో కనిపిస్తాడు, హీరో చాలా తక్కువగా. ఎందుకంటే గంట సేపు ప్రయాణం చేసే బస్సునే ఎండింగ్ స్టేజ్ ఎక్కడ అని కండక్టర్ టికెట్ అడిగి మరీ తీసుకుంటాడు. బట్ 100 సంవత్సరాల జీవితాన్ని మనం అలా అవలీలగా వదిలేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం, గ్రాంటెడ్గా తీసుకుంటాం. అందరూ ప్రతి ఒక్కరూ చదవండి 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 అని మార్నింగ్ నుంచి చెప్తున్నారు కదా. చదవడం చాలా ఈజీ కొన్ని టెక్నిక్స్ వాడుకుంటే. లేదా చదువు అంత కష్టమైన విషయం ఇంకోటి లేదు. మనం చదువుతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం, బట్టికి పడతాం, వదిలేస్తుంటాం, మళ్ళీ చదువుతాం. ఓ టైంలో నిరాశ వచ్చేసి మన వల్ల కాదు ఈ టెక్నిక్, మన వల్ల అయ్యే పని కాదు చదువు, ఏదో అలా స్కూల్కి వెళ్ళాలి రావాలి, వెళ్ళాలి రావాలి, ఫైనల్గా ఒకరోజు ఈ చదువుకు విముక్తి కలిగించి ఏదో ఒక పనిలో వెళ్ళాలని అనుకుంటాం. బట్ నువ్వు అనుకున్నది లైఫ్లో ఏదైతే నువ్వు అనుకున్నావో అది సాధించాలి, అనుకున్న స్థాయిలో ఉండాలి అంటే కంపల్సరీగా మనకు కావాల్సింది చదువే. ఆ చదువుతో పాటు చిన్నపాటి స్కిల్స్ ఉండాలి. హలో, ఎస్, స్కిల్కు సంబంధించి ఓ చిన్న కథ మాట్లాడుకుందాం. రమేష్ అండ్ సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. రమేష్ చాలా సిన్సియర్, సురేష్ కాస్త బద్ధకిస్టు. అంత ఈజీగా సిన్సియర్గా చేయడు, కానీ అలా అలా వెళ్ళిపోతుంటాడు. రమేష్కి సురేష్కి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనలాగా బాగా అల్లరి చేస్తూ 10th ఫెయిల్ అయిపోయారు. ఊటీ చదువు వాళ్ళు ఊటీ దగ్గర 10th ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా టింబర్ డిపోలో వర్క్ చేస్తున్నారు వాళ్ళిద్దరు వెళ్ళి. అండ్ రమేష్ సురేష్ ఇద్దరు ఒకే టింబర్ డిపోలో వర్క్ చేస్తున్నారు. అందులో పెద్ద పెద్ద దుంగలు, పెద్ద కట్టెలు కట్ చేసే డ్యూటీలో జాయిన్ అయ్యారు ఇద్దరు. రమేష్ చాలా సిన్సియర్ కదా, సురేష్ అలా కాదు. రమేష్ సిన్సియర్ కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దుంగలు కట్ చేస్తూ కట్ చేస్తూ కట్ చేస్తూ వెళ్తున్నాడు. సురేష్ మాత్రం ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకుంటూ అలా 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 తిరిగేసి వస్తున్నారు. ఈ ఇద్దరిట్లో ఎక్కువ దుంగలు కట్ చేసేది ఎవరు? ఛాన్స్. హలో, సురేష్. సూపర్ అండి. సురేష్ సిన్సియర్ కాబట్టి అలా అంటున్నారా? రియల్గా సురేష్ ఎక్కువ దుంగలు కట్ చేసిండు. ఎందుకంటే ప్రతి హాఫ్ అన్ అవర్కు 1 అవర్కి ఒకసారి మధ్యలో గ్యాప్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఆ రంపాన్ని షార్ప్ చేసుకుంటూ స్కిల్ యాడ్ చేస్తూ ఎక్కువ దుంగలు కట్ చేశాడు. రమేష్ మార్నింగ్ నుంచి సిన్సియర్గా వర్క్ చేశాడు, కానీ చాలా తక్కువ చేశాడు సురేష్ కన్నా తక్కువగా. మనకెంత నాలెడ్జ్ ఉన్నా దానికి ఒక స్కిల్ యాడ్ అయినప్పుడు మాత్రమే అది పవర్ఫుల్గా రిప్రజెంట్ అవుతుంది.
స్కిల్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ స్కిల్తో పాటుగా మనం కొద్దిగా యాక్షన్ చేస్తుండాలి. అండ్ ప్రాక్టీస్, నీకెంత నాలెడ్జ్ ఉన్నా ప్రాక్టీస్ లేకుండా యాక్షన్ తీసుకోకుండా ఉంటే మీరు ఏం చేసినా వేస్టే. 1000 పాయింట్లు మీకు తెలిసినా ఒకటే, 2 ఆచరించినా ఒకటే. 1000 తెలుసుకొని ఎటువంటి యాక్షన్ చేయట్లేదు, యాక్షన్ టేకింగ్ తీసుకోవట్లేదు మనం అంటే మనకేం తెలియనట్లే కౌంటు. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరిగా అడగాలి. ఎవరైతే అడుగుతారో వాళ్ళు మాత్రమే కింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, లైఫ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనందరికీ ఒక గోల్ ఉండొచ్చు లైఫ్లో. ఈ గోల్ని ఏంటంటే మనం అలా వదిలేస్తాం కాబట్టి అలా మర్చిపోతూ ఉంటారు. 100 మంది గోల్ సెట్ చేసుకుంటే 98 మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే గోల్ అనుకొని వదిలేయడమే, దానిపై సెకండ్ థాట్ లేకుండా ఉండడమే. గోల్ ఒక్కసారి అనుకొని తర్వాత వదిలేస్తాం, కానీ వదిలేయొద్దు గోల్ గురించి అంటే మనకు కనిపించే ప్లేస్లో, ఇంట్లో కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి, ఒక చిన్నపాటి విజన్ బోర్డు పెట్టుకోవాలి. నేను కలెక్టర్ అవ్వాలి లేదా నేను డాక్టర్ అవ్వాలి అంటే డాక్టర్ చక్రి అని రాసుకొని మనకు రోజు ఎక్కువ ప్లేస్ కనిపించే దగ్గర పెట్టుకుంటే మన గోల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అండ్ మనల్ని మనం బిలీవ్ చేయాలి, పక్క వ్యక్తులను కాదు. మనల్ని మనం బిలీవ్ చేస్తే ఎటువంటి అసాధ్యమైన పనులైనా సుసాధ్యం చేసుకోవడంలో చాలా ఈజీగా అవుతుంది. ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.